హాయ్ రాక్స్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచించినటువంటి రవ్వలకొండ క్షేత్రం గురించి తెలుసుకుందామండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపులే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్. ఆయనను చిన్నతనంలో వీరప్పయ్య స్వామి అని పిలిచేవారండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన స్వయంగా చెప్పి కాలజ్ఞానాన్ని అప్పుడే చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మర్రి చెట్టు. ఇక్కడ ఆయన ఆవుల మందను ఆపి కాలజ్ఞానం రచించడానికి గుహలోనికి వెళ్ళేవారట అండి. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్షాలు పడినప్పుడు వజ్రాలు బయట కనిపించేవంటండి. అవి వాటిని తీసుకొచ్చి ఇక్కడ కడిగేవారు. ఇక్కడ చూస్తున్నది మంచినీటి బావి. అప్పుడు ఈ రవ్వలకొండ మొత్తానికి వీటి నుంచే నీటిని పంపిణీ చేసేవారండి. ఇప్పుడు మనం స్వామివారు కాలజ్ఞానం రచించినటువంటి గుహలోనికి వెళ్దాము. ఈ గుహలోనే ఆయన ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ముందుగానే దర్శించి కాలజ్ఞానంలో రచించారు. ఆయన రాసిన కాలజ్ఞానం ఎంతో సుపరిచితం. ఆ గుహలోనికి వెళ్ళడానికి ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలండి. ఈచ్ వన్ 10 రూపీస్ అండి. గుహలోనికి వెళ్దాం. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలం గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. ఇది బనగానపల్లి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. ఈ కొండ గుహలలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కనుక కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడండి, గారి జీవిత విశేషాలు రచించారు. ఇక్కడ ఇదండి గుహలోనికి ఎంట్రన్స్. పదండి వెళ్దాం లోపలికి. బ్రహ్మంగారు పుణ్యక్షేత్రాల యాత్రకై బయలుదేరి బనగానపల్లి చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమ్మాంబ ఇంటిది. ఉదయాన్నే అచ్చమ్మ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకు తెరువు కోసం వచ్చానని, తనకేదైనా పనప్ప చెప్పమని కోరగా తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. ఇదేనండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ. ఇక్కడ నుంచి మనము 14 పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చండి. అవి మహానంది, శ్రీశైలం, తిరుపతి, యాగంటి, ఇలా చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గుహలోని దారి అండి. ఇదండి మహానందికి వెళ్ళే దారి. ఇక్కడ చూడండి, చాలా చీకటిగా ఉంది లోపల. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజు రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్ళేవారు. ఇక్కడ చూడండి బ్రహ్మంగారు గారి కోనేరు. ఇక్కడ ఆయన స్నానం ఆచరించి ఇక్కడే కాలజ్ఞానం రాసేవారటండి. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండడంతో, ఇది చూడండి శ్రీశైలానికి వెళ్ళేదారి. ఇక్కడ ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండడంతో ఇక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నారండి. ఇక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం రాసినట్టు చెప్తారు. చూడండి ఇక్కడ చూడండి, స్వామివారి కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం. ఇక్కడే ఆయన రోజు కూర్చొని కాలజ్ఞానం రాసేవారట. ఆవులను మైదానంలో వదిలేసి వాటి చుట్టూ ఒక గీత గీసి గోవులు ఆ గీత దాటకుండా మేత మేసేవట అండి. ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపరులు అచ్చమ్మకు తెలిపారు. అచ్చమ్మ కొండపైకి వెళ్ళి చూస్తే పశువుల ఏకాగ్రతతో మేత మేయడం గ్రహించింది.
గుహలోకి వెళ్ళి చూస్తే బ్రహ్మంగారు ధ్యానముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు అచ్చమ్మకి. అది చూసిన ఆవిడ ఆయన్ను ఒక జ్ఞానిగా భావించింది. ఇక్కడ చూశారు కదా, ఇది శ్రీశైలానికి వెళ్ళే దారి. ఇలా 14 పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు అంటండి. కాలజ్ఞానం రాస్తూ ఈ పుణ్యక్షేత్రాలను దర్శించేవాడటండి బ్రహ్మంగారు. తాను ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడిన అచ్చమ్మ స్వామిని క్షమించమని వేడుకుంది. తనకు జ్ఞానబోధ చేయమని కోరిందండి. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజేశారు. ఇక్కడ చూడండి, ఇది ధ్యాన మందిరం అండి ఇక్కడ రవ్వలకొండలో. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తగా గుడి నిర్మాణం చేపట్టారండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఇక్కడ గాయత్రి అమ్మవారు, దక్షిణామూర్తి ఉంటారు. ఈ పక్కన నవగ్రహ మండపం ఉంటుందండి. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఎందుకు ఇలా చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదండి. ప్రతిరోజు కాలజ్ఞానం రాస్తూ అచ్చమ్మ ఇంట్లో యథాప్రకారం కాలజ్ఞానాన్ని వ్రాసి ఒక చోట పాతిపెడుతూ ఉండేవారు పోతులూరి బ్రహ్మేంద్ర గారు. ఆ పత్రాలను పాతిన చోట ఒక చింత చెట్టును నాటారు. ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదం ఆపద వస్తే సూచనగా ఈ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ చూస్తున్నారు కదా, వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం అండి. ఈ పక్కన గాయత్రి అమ్మవారండి. ఇక్కడ వచ్చేసి దక్షిణామూర్తి స్వామి. ఇక్కడ ధ్వజస్తంభం. ఇక్కడ నవగ్రహ మండపం. ఇక్కడ ఈ నవగ్రహ మండపం విశిష్టత ఏంటంటే, ఇక్కడ నవగ్రహ దేవతలు దంపతులతో ఆసీనమై ఉంటారండి. బ్రహ్మంగారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. అక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. ఆ ఇంటిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఈ తాళపత్ర గ్రంథాలు భద్రపరిచిన చోటును మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. అది వచ్చేసి చింతమాన మఠం అంటారండి ఆ ప్లేస్ని. అక్కడ తాళపత్ర గ్రంథాలు నిక్షిప్తం చేశారు. రవ్వలకొండ చేరుకోవడానికి ముందుగా బనగానపల్లె చేరుకోవాలండి మీరు. బనగానపల్లె నుండి రవ్వలకొండకు 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రవ్వలకొండకైతే ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యం లేదండి. ఇక్కడ నుంచి బనగానపల్లె బస్టాండ్ నుంచి ఆటోలను కానీ బైక్ మీద కానీ వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, విరాట్ గోశాల. ఇక్కడ గోశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది వసతి సముదాయం. ఇక్కడ ఎవరైనా పర్యాటకులు రూమ్ తీసుకొని ఉండొచ్చండి. ఇది కనిపిస్తున్నదే గోశాల అండి. ఇక్కడ ఈశ్వరుని గుడి ఉందండి. ఇక్కడ అప్పుడు బ్రహ్మంగారు స్థాపించినటువంటి ఈశ్వరుని గుడి అండి. ఇక్కడ ఇది అప్పటి వీరప్పయ్య స్వామివారు కొలువు తీరిన ప్రదేశం అండి. ఇక్కడ ఈ గుడి. బ్రహ్మంగారు ఇక్కడ తాళపత్ర గ్రంథాలు రచించి చింత చెట్టు కింద దాచిపెట్టారండి. వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారండి. ఇది నిత్యాన్నదాన సత్రము. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదేనండి నిత్యాన్నదాన సత్రము.